లాస్ట్ పంచ్ మనదైతే వచ్చే కిక్కు వేరనేది మన పవన్ అన్న సినిమా డైలాగ్ ఉంది. మనది గూగుల్ అవుతే వాళ్ళది గొడ్డలి, మనది గూగుల్ అవుతే వాళ్ళది గొడ్డలి. మనందరం చూసాం, ఒక గూగుల్ అన్న సంస్థ ఆంధ్ర రాష్ట్రంగా వస్తుంటే మనందరం పెద్ద ఎత్తున అంగీకరించాం, ఆహ్వానించాం. నేను చెప్పేది ఒకటే, మాది గూగుల్, మీది గొడ్డలి. బోత్ ఆర్ నాట్ ద సేమ్ బ్రదర్. I would like to extend my heartfelt thanks to Google for trusting Bharat and Andhra Pradesh. Your support means a lot, and I'd like to thank the leadership from Adani who have still strong with us. ఏదైతే భూమి పూజ చేస్తూ ఉన్నామో అదానీ గ్రూప్ వాళ్ళ చేత 300 మెగావాట్ల డేటా సెంటర్ను ఎస్టాబ్లిష్ చేసే కార్యక్రమం ఇది. రాబోయే రోజుల్లో విశాఖపట్నంని టియర్ 2 సిటీ కాకుండా టియర్ 1 సిటీ కింద మార్చే ఒక గొప్ప ప్రక్రియలో అడుగు పడుతుంది. కారణం ఏమిటి అని అంటే, ఇక్కడ డేటా సెంటర్ రావడం వల్ల అందులో 300 మెగావాట్ల డేటా సెంటర్, దేశంలో బహుశా ఇంత పెద్ద డేటా సెంటర్ ఎక్కడా లేదేమో. ఈ స్థాయిలో ఇంత పెద్ద కెపాసిటీతో డేటా సెంటర్ ఇక్కడ రావడం వల్ల ఏకంగా సింగపూర్ నుంచి సబ్మెరైన్ కేబుల్ కూడా విశాఖపట్నంకు తీసుకొచ్చే ఒక గొప్ప కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా ఎప్పుడైతే ఈ స్థాయిలో సబ్మెరైన్ కేబుల్ రావడము, ఇక్కడ డేటా సెంటర్ కూడా విశాఖపట్నంలో ఏర్పాటు చేయడము, ఈ రెండు జరగడం వల్ల ఇంటర్నెట్లో డౌన్లోడ్ స్పీడ్ అనేది చాలా వేగాన్ని అందుకుంటుంది. ఇంటర్నెట్ డౌన్లోడ్ స్పీడు చాలా వేగాన్ని అందుకోవడము, చాలా స్పీడ్గా డేటా డౌన్లోడ్ కావడము ఇక్కడ ఉన్న ఇండస్ట్రీకి కానీ ఇక్కడున్న ప్రజలకు కానీ ఇది ఒక గొప్ప వరం అవుతుంది. సో ఈ రకమైన డేటా సెంటర్ ఇక్కడ రావడం, ఇక్కడ ఈ లొకేషన్లో 300 మెగావాట్ల డేటా సెంటర్ ఒక్కటే పెట్టడమే కాకుండా ఇక్కడ అదానీ గ్రూప్ వాళ్ళు బిజినెస్ పార్క్ పెట్టడము, ఐటీ స్కేల్ ఫెసిలిటీ పెట్టడము, ఆ తర్వాత రిక్రియేషన్ సెంటర్స్ కూడా ఇక్కడే ఎస్టాబ్లిష్ చేయడం వల్ల ఇవన్నీ కాంబినేషన్తో విశాఖపట్నంలో దాదాపుగా 40,000 మందికి ఉపాధి ఈ ఒక్క లొకేషన్ నుంచి వచ్చే ఒక గొప్ప ప్రక్రియకు నాంది పలుకుతుంది. అదానీ గ్రూప్ వాళ్ళు దాదాపుగా 22,000 కోట్ల రూపాయలు పెట్టుబడి కూడా పెట్టి ఇక్కడ విశాఖపట్నంలో తమ వంతు విశాఖపట్నంలో ఐటీని డెవలప్ చేసే దానికోసం గట్టిగా గొప్పగా ప్రోత్సహిస్తూ ఉన్నారు. దీనికి అదానీ గ్రూప్ వాళ్లకు మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటా ఉన్నాను. ఇక్కడ దాదాపుగా 190 ఎకరాల భూమి వీళ్ళకు అలాట్ చేయడం జరిగింది. ఈ 190 ఎకరాల ఈ భూమిలో డేటా సెంటరు, ఐటీ బిజినెస్ పార్కులు, స్కిల్ డెవలప్మెంట్ ఫెసిలిటీలు, రిక్రియేషన్ సెంటర్లు ఇవన్నీ కూడా రావడం మొదలు పెడతాయి. ఇదంతా కూడా మరో 7 సంవత్సరాలలో పూర్తి చేసి 22,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఇక్కడికి వచ్చేట్టుగా చేసి దాదాపుగా 40,000 మందికి మరో 7 సంవత్సరాల్లో ఉద్యోగాలు లభ్యమవుతాయి. స్టాగర్డ్గా ఫేస్ వైస్గా జరుగుతాయి. ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యేసరికి 7 సంవత్సరాలు పడుతుంది. బట్ 7 సంవత్సరాలలో 22,000 కోట్ల రూపాయల పెట్టుబడి, 40,000 మందికి ఇక్కడే ఉద్యోగాలు, ఇవన్నీ కూడా సాధ్యమయ్యే ఒక గొప్ప ఫౌండేషన్ స్టోన్ ఈరోజు దేవుడి దయతో ఈరోజు ఇక్కడ చేయగలుగుతా ఉన్నాం. వీటి అన్నిటి వల్ల రాష్ట్ర ప్రజలకు ఇంకా మంచి జరగాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ, దేవుడి ఆశీస్సులతో ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, వీళ్ళందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ విషెస్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. Thank you, sir. Thank you very much. Memento and a shawl to the Honorable. ఏనుగుని బహుకరిస్తున్నారు. ఏనుగంత బలం మన ముఖ్యమంత్రి గారికి రావాలి అని అదానీ గ్రూప్ సంస్థ భావిస్తూ శాలువతో సత్కరించుకుంటున్నారు. Well, on behalf of the entire family of Adani, we take the pleasure to thank the Honorable Chief Minister for his great support and the entire team of Andhra Pradesh government for continuous support in establishing and making this marvel happen.
Through this investment, as Adani, we are committed to make Vizag as the leading global capital of technology. The integrated technology park will generate jobs to local community and open a new gateway of growth in the region, connecting Vizag to APAC IT ecosystems. Thank you very much, sir.